అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉంటారు. కానీ టైం లేదని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే మీకోసం మీరు కొన్ని క్షణాలు కేటాయిస్తే చాలు, బ్యూటిఫుల్ లుక్ మీ సొంతం. మిమ్మల్ని అద్భుతంగా చూపించే అందమైన చిట్కాలకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. మీకు మేకప్ వేసుకోవడానికి తగినంత సమయం లేకపోతే ఈ చిట్కాలు ఫాలో అయితే బోలెడు సమయం ఆదా అవుతుంది. మరి వీటిని మిస్ అవ్వద్దు లేడీస్. తెల్ల జుట్టు కప్పిపుచ్చుకోవడానికి ఐలైనర్ ని వెంట్రుకలకి పూయడం, కనురెప్పల్ని కర్ల్ చేయడం లాంటి చిన్న చిన్న బ్యూటీ చిట్కాలు మనకి తెలుసు. ఇవి మన సమయాన్ని ఆదా చేయడం కాకుండా చివరి నిమిషంలో తలెత్తే హడావిడిలో కూడా ఉపయోగపడతాయి. ఈ చిట్కాలు గుర్తించుకుంటే ఏ సమయంలోనైనా మీరు అందంగా కనిపించవచ్చు. మరి ఇక మనకు టైం సేవ్ చేసే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మీ రంగుకు నప్పే ఫౌండేషన్ లేదా ఒకవేళ మీరు పొరపాటున కాస్త ముదురు రంగు ఫౌండేషన్ కొన్నట్లయితే దానిలో ఒక చుక్క మాయిశ్చరైజర్ కలిపి అప్లై చేసుకోండి. ఇది అప్పటికప్పుడు లేత రంగు ఫౌండేషన్ లా మారుతుంది. 2. మీ కనులు లేదా పెదాలకి మాత్రమే మేకప్. మీకు పూర్తి మేకప్ వేసుకోవడానికి తగినంత సమయం లేకపోతే మీ కళ్ళని హైలైట్ చేసుకోండి లేదా పెదాలని మాత్రమే హైలైట్ చేసుకోండి. 2 వేస్తే చాలా అసహ్యంగా కనిపిస్తారని గుర్తుపెట్టుకోండి. 3. ఫేస్ వైప్స్. రోజంతా బాగా అలసిపోయాక మొహం కడుక్కోవడానికి బద్ధకంగా ఉందా? అయితే ఫేస్ వైప్స్ రెడీగా పెట్టుకుంటే సమయం ఆదా అవ్వడమే కాదు, మొహం కడుక్కున్నట్లుగానే ఉంటుంది. బాగా అలసిపోయినప్పుడు లేదా మొహం కడుక్కోవడానికి తగినంత సమయం లేకపోతే కనుక ఇది మంచి చిట్కా. 4. మొహం ఉబ్బడాన్ని అరికట్టాలంటే ఉబ్బిన మీ మొహాన్ని కప్పిపుచ్చడానికి చిట్కాలు ఉపయోగించి అలసిపోయారా? దిగులు పడొద్దు. దీనికి మీరు చేయాల్సిందల్లా మీరు నిద్రపోయేటప్పుడు తలగడ్ని కాస్త ఎత్తులో పెట్టుకోండి. దీనివల్ల మీ ముఖంలో ద్రవాలు ఖచ్చితంగా హరిస్తాయి. 5. గ్లోసీ లిప్స్టిక్ ను మ్యాట్ గా మార్చడం. కొన్ని మ్యాట్ లిప్స్టిక్స్ కొనడం ఎందుకు? మీ దగ్గరలో ఉన్న గ్లోసీ లిప్స్టిక్ పెదాల మీద అద్దే ముందు కొంచెం కన్సిలర్ ని పెదాలకి రాసి ఇప్పుడు గ్లోసీ లిప్స్టిక్ వేస్తే మ్యాట్ ఫినిష్ రావడమే కాదు, ఎక్కువసేపు నిలుస్తుంది కూడా. 6. పగిలిన అరకాళ్లకు. పగిలిన మీ పాదాలకు కలుగచేసే అసౌకర్యం మీకు నచ్చదు కదూ? అయితే పగుళ్ల మీద కాస్త పెట్రోలియం జెల్లీ రాసి సాక్సులు వేసుకోండి. ఇలా చేయడం వల్ల కాలి పగళ్లు తగ్గడమే కాకుండా అరికాలికి కావలసిన తేమ కూడా అందుతుంది. 7. జుట్టు ఆరబెట్టుకోవడం. మీ తడితలని డ్రయర్ తో ఆరబెట్టుకునే సమయం లేదా? అయితే డ్రయర్ షీట్ ని ఉపయోగించండి. ఇవి మీ డ్రయర్ లాగే వేడితో మీ జుట్టుకి హాని కలిగించకుండా నీటిని పీల్చేసుకుంటాయి. ఈ చిట్కా మీరు తప్పక పాటించాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.